ఆహ్! సృష్టికర్త అయిన సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రాణభయంతో వణికిపోయిన ఒక మహాసంక్షోభ సమయముందంటే నమ్మడం కాస్త కష్టమే కదండి? ఖచ్చితంగా. అది వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అవును. కానీ ఈనాటి మన లోతైన విశ్లేషణలో మనం సరిగ్గా ఆ ఘట్టాన్నే అన్వేషించబోతున్నాం. మన ముందున్న ఆధారాలేమిటంటే దేవీ భాగవతంలోని పురాతన పవిత్ర గ్రంథాలు, అలాగే హిందూ తత్వశాస్త్రంపై పరిశోధకులు రాసిన విశ్లేషణాత్మక వ్యాసాలు. అంటే ఇవి కేవలం కథలు కావు. సృష్టి, స్థితి, లయాలకు సంబంధించిన అత్యంత గంభీరమైన మూలాలను ఇవి వివరిస్తాయి. నిజమే. ఇప్పుడు అనంతమైన శూన్యం, అంతటా ప్రశాంతమైన అంతుచిక్కని విశ్వజలాలు మాత్రమే విస్తరించి ఉన్న ఆ ప్రాథమిక దశను ఊహించుకుందాం. సృష్టి ఇంకా ఒక రూపాన్ని సంతరించుకోక ముందే ఒక మహాముప్పు ముంచుకొచ్చింది. ఆ సమయంలో ఆపదలో ఆదుకోవలసిన విశ్వరక్షకుడు నారాయణుడు గాఢమైన యోగనిద్రలో ఉన్నాడు కదా. ఖచ్చితంగా. ఆ అనంతమైన నిశ్శబ్దంలో తలెత్తిన ఆ సంక్షోభమేమిటి? ఆ ముప్పును జగన్మాత తన అద్భుతమైన శక్తితో ఎలా తొలగించింది అన్నదే మన నేటి ప్రధాన అధ్యయనం. సరే, ఈ విషయాన్ని కాస్త లోతుగా విశ్లేషిద్దాం. తప్పకుండా. ఈ అధ్యయనం ఎందుకు అంత ముఖ్యమైనదంటే, ఇది కేవలం దేవుళ్ళు, రాక్షసుల మధ్య జరిగే ఒక సాధారణ పోరాట కథ కాదు. ఓహ్! అవును. ఆ పరిశోధన వ్యాసాలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నాయి. అవునండి. ఈ కథ వెనుక అత్యంత గంభీరమైన తాత్వికత దాగి ఉంది. భౌతిక బలానికి మించిన ఒక సూక్ష్మమైన దైవిక మేధస్సు విశ్వాన్ని ఎలా నడిపిస్తుందో అర్థం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన మార్గదర్శి. అంటే కేవలం బలం మాత్రమే సరిపోదని, దాని వెనుకొక మార్గనిర్దేశక శక్తి ఉండాలని మనకు అవగతమవుతోంది. సరే, అసలు ఆ ముప్పు ఎక్కడ్నుంచొచ్చిందో ముందుగా చూద్దాం. చెప్పండి. గ్రంథాలు ఆ ప్రారంభ దశను ఎలా వివరిస్తున్నాయి? మన ఆధారాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి ప్రక్రియను ప్రారంభించే ముందు ఎంతో ఏకాగ్రతతో ఆలోచిస్తున్న సమయమది. ఆయనొక దివ్యమైన పద్మంపై ఆసీనుడై ఉన్నాడు. కిందంతా ప్రశాంతమైన విశ్వజలాలు కదా. అవును. అయితే ఆ జలాల్లోని సూక్ష్మ మాలిన్యాల నుండి ఇద్దరు మహాబలవంతులైన అసురులు ఉద్భవించారు. వారే మధు మరియు కైటభ. ఇక్కడే విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. వీరు తామస శక్తికి ప్రతీకలు అని వారు వివరిస్తారు. ఒక్క నిమిషం, నాకిక్కడొక సందేహం వచ్చింది. సృష్టి ఇంకా ప్రారంభమే కాలేదు కదా, అప్పుడే ఈ మాలిన్యాలు, ఈ చీకటి శక్తులు ఎలా వచ్చాయి? ఇది చాలా లోతైన ప్రశ్న. చూడండి, తామస శక్తి అంటే మనం సాధారణంగా అనుకునే చెడు లేదా దుష్టత్వం మాత్రమే కాదు. పరిశోధనా వ్యాసాలు దీనిని భౌతిక శాస్త్రంలోని ఎంట్రోపీ లేదా జడత్వం లాంటి నిరోధక శక్తిగా వివరిస్తాయి. ఓ వావ్! అంటే అదొక సహజమైన అడ్డంకి అనమాట. ఖచ్చితంగా. విశ్వం ఒక క్రమబద్ధమైన రూపాన్ని ఏర్పరచుకోవడానికి ముందు అక్కడ సహజంగానే ఒక అస్తవ్యస్తమైన, అంధకారమైన శక్తి ఉంటుంది. సృష్టి జరగాలంటే కదలిక కావాలి. కాని ఈ తామస గుణం ఆ కదలికను వ్యతిరేకిస్తుంది. అర్థమైంది. అంటే మధు కైటబులు ఆ నిరోధక శక్తికి ప్రతిరూపాలు. అవునండి. విశ్వం ఇంకా చాలా బలహీనంగా ఉన్న దశలో వారు ఏకంగా సృష్టికర్తయిన బ్రహ్మపైనే దాడికి సిద్ధపడ్డారు. వారు ఆ విశ్వజలాల్లోకి ప్రవేశించి ఆ పద్మాన్ని వణికించడం ప్రారంభించారు. ఇది వింటుంటే నాకొక అద్భుతమైన ఉపమానం తోడుతోంది. ఇదెలా ఉందంటే, ఒక గొప్ప శిల్పి లేదా ఆర్కిటెక్ట్ ఒక భారీ భవనాన్ని నిర్మించడానికి సిద్ధమవుతున్నాడనుకోండి. అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాడు. అవును, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కాని పునాదులు తవ్వుతున్న సమయంలోనే హఠాత్తుగా ఒక పెద్ద తుఫాను ముంచుకొచ్చినట్లుంది. ఆర్కిటెక్ట్ వద్ద భవనాన్ని నిర్మించే జ్ఞానం ఉంది గాని ఆ తుఫానును ఆపే శారీరక బలం లేదు. అద్భుతమైన పోలిక ఇది. బ్రహ్మ పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. తన ప్రాణాలకు, తాను చేయబోయే సృష్టికి ముప్పు పుంచి ఉందని ఆయన గ్రహించాడు. కాని ఇక్కడే నాకు పెద్ద సందేహం కలుగుతోంది. ఆ ఆర్కిటెక్ట్ పక్కనే ఒక బలమైన భద్రతాదళం ఉందనుకోండి, ఆపద రాగానే వెంటనే వారిని పిలుస్తాడు గదా. అవును, సాధారణంగా జరిగేదే అదే. ఇక్కడ ఆ భద్రతాదళం సాక్షాత్తు విశ్వరక్షకుడైన నారాయణుడు. ఆయన ఆదిశేషునిపై శయనించి ఉన్నాడు. మరి బ్రహ్మ నేరుగా ఆ నారాయణుణ్ణి ఎందుకు నిద్రలేపడానికి ప్రయత్నించలేదు? మనం చదువుతున్న గ్రంథాలలో అత్యంత ఆకర్షణీయమైన, కీలకమైన మలుపు ఇదేనండి. నారాయణుడు సాధారణమైన నిద్రలో లేడు. ఆయన అలసిపోయి విశ్రాంతి తీసుకోవడం లేదు. ఓహ్, మరి ఆ నిద్రేమిటి? ఆయనను ఆవరించి ఉన్నది యోగమాయ. మన పరిశోధనల ప్రకారం యోగమాయ అంటే కేవలం నిద్ర కాదు, అది ఒక విశ్వవ్యాప్తమైన మాయాజాలం. జగన్మాత యొక్క అత్యంత రహస్యమైన, శక్తివంతమైన స్థితి అది. అంటే అదొక
తాత్విక అవస్థ అన్నమాట. అవును. సృష్టికి మూలమైన పరాశక్తి గొప్పదనమేమిటంటే ఆ శక్తి చైతన్యాన్ని ఇవ్వకపోతే సాక్షాత్తు త్రిమూర్తులు కూడా కదలలేరు, తమ విధులను నిర్వర్తించలేరు. అర్థమైంది. అంటే బ్రహ్మకు ఈ సత్యం తెలుసు. ఆ యోగమాయ స్వయంగా తప్పుకుంటే తప్ప నారాయణుడికి మెలకువ రాదు అని ఆయనకు సంపూర్ణమైన అవగాహన ఉంది. ఖచ్చితంగా. బ్రహ్మ ఇక్కడ తన పరిమితులను పూర్తిగా అంగీకరించాడు. మూలశక్తి ఎక్కడ ఉందో ఆ శక్తి ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదని ఆయనకు స్పష్టంగా తెలుసు. అందుకే ఆయన ఆ నారాయణుడిని నిద్రలేపే వృధా ప్రయాస పడకుండా నేరుగా ఆ మహామాయను, ఆ యోగమాయా స్వరూపిణిని ప్రార్థించడం ప్రారంభించాడు. అవునండి. తనను ఆవరించి ఉన్న భయాన్ని, అహంకారాన్ని పూర్తిగా పక్కన పెట్టి సృష్టికి మూలమైన ఆ మాతను వేడుకున్నాడు. కాని ఆ ప్రార్థన కూడా ఒక సాధారణ భక్తులు చేసే ప్రార్థనలా ఉండదు కదా, దానికెంతో ప్రాముఖ్యత ఉండి ఉంటుంది. అవును. ఆ ప్రార్థనలో మనం గమనించాల్సిన అద్భుతమైన తాత్విక కోణం ఒకటుంది. దేవీ భాగవతం ఈ ఘట్టాన్ని ఎంతో ఉదాత్తంగా వివరిస్తుంది. బ్రహ్మ చేసిన ప్రార్థన ఒక డిమాండ్ కాదు. అది వినయంతో కూడిన ఒక సత్య అంగీకారమై ఉంటుంది. అదే కదా, తల్లి, సృష్టి, స్థితి, లయాలకు మూలకారణం నీవే. ఈ సమస్త విశ్వాన్ని నడిపించే చైతన్యం నీవే. నువ్వు లేకపోతే ఈ నారాయణుడు లేడు, నేను లేను అని ఆయన అంగీకరించాడు. వావ్! ఈ విశ్లేషణల ద్వారా మనకు అర్థమయ్యేదేమిటంటే, అత్యున్నత శక్తి ఎక్కడ ఉందో తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. మన సొంత బలం సరిపోనప్పుడు ఆ విశ్వవ్యాప్తమైన శక్తి ముందు తలవంచడం ఓటమి కాదు. నిజమే. అదొక ఉన్నతమైన అవగాహనకు, పరిపక్వతకు సంకేతం. అది చాలా లోతైన ఆలోచన. సరే, బ్రహ్మ యొక్క ఆ ఆర్తికి కరిగిన ఆ మహామాయ చివరకు తన యోగమాయను ఉపసంహరించుకుంటుంది కదా? అవును. నారాయణుడి కళ్ల నుండి, మనస్సు నుండి ఆ గాఢమైన మాయాపుర నెమ్మదిగా తొలగిపోతుంది. అప్పుడు ఆయనకు మెలకువ వస్తుంది. ఆయన కళ్ళు తెరవగానే భయంతో ఉన్న బ్రహ్మను, ఆయనను అంతం చేయడానికి సిద్ధంగా ఉన్న ఆ భయంకరమైన అసురులను చూస్తాడు. వెంటనే రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఆ అసురులకు, నారాయణుడికి మధ్య ఒక మహాసంగ్రామం ప్రారంభమవుతుంది. కాని ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేమిటంటే, ఆ యుద్ధం ఏదో 1-2 రోజుల్లో ముగిసిపోలేదు. అవును, మన ఆధారాల ప్రకారం అది ఏకంగా 5000 దివ్య సంవత్సరాల పాటు నిరంతరాయంగా సాగుతుంది. నాకు ఇక్కడే ఆశ్చర్యం వేస్తోంది. నారాయణుడు అంతటి శక్తిమంతుడు కదా, 2 రాక్షసుల కోసం 5000 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నాడు? దీనికి తత్వవేత్తలు ఎంతో అద్భుతమైన వివరణిస్తారు. చూడండి, మధు కైఠబులు సాధారణమైన శత్రువులు కాదు. ఇందాక మనం చెప్పుకున్నట్లు వారు అత్యంత సాంద్రమైన తామసగుణానికి ప్రతీకలు. ఆహా, చీకటి మరియు జడత్వం అంత సులభంగా ఓడిపోవన్నమాట. అదే, నారాయణుడు సత్వగుణానికి ప్రతీక. సత్వానికి, తామసానికి మధ్య జరిగే తీవ్రమైన ఘర్షణ అది. మధుకైటపుల బలం అనంతమైనది. వారికి అసలు అలసట అనేది లేదు. ఓ, అందుకే వారు నారాయణుడితో సమానంగా పోరాడగలిగారా? అవును. దానికి తోడు మేము ఎవరికీ తీసిపోము అనే అహంకారం కూడా వారికి ఒక కవచంలా పనిచేసింది. అయితే ఈ యుద్ధం కేవలం శారీరక బలం లేదా ఆయుధాలతో మాత్రమే పరిష్కారం అయ్యేది కాదు. ఇక్కడే బలానికి, మేధస్సుకు మధ్య ఉన్న వ్యత్యాసం మనకు స్పష్టమవుతుంది. 2 సమాన శక్తులు ఢీకొన్నప్పుడు ఒక అదృశ్యమైన వ్యూహం అవసరమవుతుంది. ఖచ్చితంగా. ఇక్కడే అసలు ఆసక్తికరమైన, ఊహించని మలుపు వస్తుంది. ఆ సుదీర్ఘమైన యుద్ధం కత్తులతోనో గదలతోనో ముగిసిపోలేదు. దేవి తన సూక్ష్మమైన అదృశ్య సంకల్పంతో రంగప్రవేశం చేసింది. వావ్! ఆ మలుపు గురించి చదువుతుంటేనే ఆశ్చర్యం వేసింది. ఆ రాక్షసులు అహంకారంతో కళ్ళు మూసుకుపోయి సాక్షాత్తు విశ్వరక్షకుడైన విష్ణువును చూసి, నీకేదైనా వరం కావాలంటే కోరుకో అనంటారు. అవునవును. ఇదెంత ఆశ్చర్యం కదా! విష్ణువుకే వరమిచ్చేంత అహంకారం, మూర్ఖత్వం వారిలో ఎలా వచ్చాయి అన్నది మనం ఆలోచించాలి. అసలు దేవివారిని ఆయుధాలతో ఎందుకు సంహరించలేదు? ఇలా మనసును ఎందుకు మార్చింది? ఇది చాలా ఆకర్షణీయమైన ప్రశ్న. మన మూల గ్రంథాల గొప్పదనం ఇక్కడే ఉందండి. దైవిక యుద్ధాలు కూడా పరాశక్తి యొక్క సూక్ష్మ మేధస్సు చేతనే నడపబడతాయి. యోగమాయ కేవలం నిద్రను మాత్రమే కాదు, మోహాన్ని, అహంకారాన్ని కూడా నియంత్రిస్తుంది. ఓ, అంటే ఆ రాక్షసులలో అహంకారాన్ని ప్రేరేపించింది దేవియనా? ఖచ్చితంగా. వారు భౌతికంగా ఎంత బలవంతులైనా మానసికంగా ఆ మాయకు లోనయ్యారు. వారి లోపల ఉన్న గర్వాన్ని విపరీతంగా పెంచడం ద్వారా వారి అహంకారాన్నే వారి పాలిట శత్రువుగా మార్చింది ఆ జగన్మాత.
మేము దేవుడి కంటే అధికులం అనే ఆ గర్వం వారి కళ్లకు గంతలు కట్టింది. అప్పుడు నారాయణుడు కూడా ఎంతో సమయస్ఫూర్తితో ప్రవర్తించాడు కదా. అవునండి. వారు వరం కోరుకోమనగానే మీరిద్దరూ నా చేతిలో మరణించాలి అని అడిగాడు. ఇక్కడ దేవి ఇచ్చిన మానసిక భ్రాంతి, నారాయణుడి ఆచరణాత్మక వ్యూహం రెండూ కలిసి పనిచేశాయి. అంటే దేవి కేవలం ఒక శక్తి రూపం మాత్రమే కాదు, ఆ శక్తిని ఎలా ప్రయోగించాలో తెలిసిన అత్యున్నతమైన మేధస్సు. తమ మాటలకు తామే కట్టుబడిపోయారో ఆ అసురులు. అవును, మాట ఇచ్చారు కాబట్టి విష్ణువు చేతిలో మరణించక తప్పలేదు. ఆ విధంగా భౌతిక బలంతో ఏమాత్రం లొంగని మధు, కైటబుల అంతం వారి స్వంత అహంకారం వల్లే జరిగింది. ఒక ఉన్నతమైన మేధస్సు ఇక్కడ గెలిచింది. విశ్వ సమతుల్యత తిరిగి పునరుద్ధరించబడింది. నిజమే. బ్రహ్మదేవుడు కూడా అప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఈ ఘట్టాన్ని మనం లోతుగా పరిశీలిస్తే ఇది కేవలం ఒక రాక్షస సంహారం గురించి మాత్రమే కాదని మనకర్థమవుతుంది. అవును. ఈ విశ్వంలో దేవతలు సైతం ఆ మూల శక్తి పట్ల ఎంత ఆధారపడి ఉన్నారో ఇది స్పష్టంగా తెలియజేస్తోంది. సృష్టిని నడిపించేది ఆ జగన్మాత యొక్క సూక్ష్మమైన మేధస్సే. అవునండి. మధు, కైటబులు భౌతికంగా అజేయులే కావచ్చు, కాని వారి అహంకారమే వారి పతనానికి మూలకారణమయ్యేలా ఆ పరాశక్తి నిర్దేశించింది. వివేకం లేకపోతే బలం వినాశనానికే దారితీస్తుంది అని ఈ కథ మనకు బోధిస్తోంది. ఈ అధ్యయనం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా బ్రహ్మదేవుడి ప్రవర్తనను చూస్తే మనకు ఒక స్పష్టమైన మార్గదర్శకత్వం దొరుకుతుంది. ఆపద రాగానే ఆయన ఆందోళన చెందలేదు. అవును, తన పరిమితులు దాటి సాహసాలు చెయ్యలేదు. తనకు బలం లేదని ఆయన వెంటనే గ్రహించాడు. బలం కన్నా వినయం, ఎవర్ని శరణు కోరాలో తెలిసిన సమయస్ఫూర్తి ఎంతో గొప్పవని ఆయన నిరూపించాడు. ఖచ్చితంగా. మనం ఆధునిక జీవితంలో ఎదుర్కొనే అనేక విపత్కర పరిస్థితులకు ఇదొక గొప్ప తాత్విక ఉదాహరణ. మనకు పరిష్కరించలేని సమస్యలొచ్చినప్పుడు కేవలం ఆవేశపడి పోరాడటం కన్నా ఆ నిశ్శబ్దంలో ఉన్నతమైన మార్గదర్శకత్వం కోసం వేచి ఉండటం ముఖ్యం. వినయంతో శరణాగతి చేయడమనేది మనకి స్పష్టతనిస్తుందన్నమాట. అవునండి. మన అహంకారాన్ని పక్కన పెట్టినప్పుడే సరైన మార్గం కనిపిస్తుంది. అంటే మన జీవితాల్లో ఎదురయ్యే అతిపెద్ద సమస్యలు ఈ గాథలోని తామస శక్తుల లాంటివని మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు మనం ఆ ఉన్నతమైన జ్ఞానాన్ని ఆశ్రయిస్తే పరిష్కారం దానంతటదే ఒక మార్గాన్ని చూపుతుంది. మధు, కైటబుల అంతంతో సృష్టికి ఉన్న అత్యంత పెద్ద అవరోధం తొలగిపోయింది. బ్రహ్మదేవుడు సృష్టి కార్యకలాపాలను నిర్విఘ్నంగా కొనసాగించడానికి మార్గం సుగమమైంది. మన విశ్లేషణల్లో చూసినట్లుగా బలం కన్నా మేధస్సు, అహంకారం కన్నా వినయం ఎందుకు గొప్పవో ఈ కథ అత్యంత స్పష్టంగా నిరూపించింది. నిజమేనండి. దేవీ భాగవతంలోని ఈ పురాతన గాథ ప్రతి తరానికి ఒక గొప్ప మార్గదర్శిగా నిలుస్తోంది. ఈ సమస్త సృష్టి వెనుక ఒక అద్భుతమైన మేధస్సు ఉందనే భరోసాను ఇది ఇస్తోంది. నిరాశను చూసి భయపడాల్సిన పని లేదు కదా. ఖచ్చితంగా లేదు. ఆ చీకటిని పారద్రోలే వివేకాన్ని మనలో వెలిగించుకోవడమే అసలైన విజయం అని ఈ మూల గ్రంథాలు పదే పదే నొక్కి చెబుతున్నాయి. వావ్! ఈ లోతైన విశ్లేషణ మనకు ఎన్నో అద్భుతమైన విషయాలను, కొత్త దృక్కోణాలను పరిచయం చేసింది. సృష్టి ప్రారంభంలో ఉద్భవించిన ఆ మహాముప్పును దేవి తన అద్భుతమైన మాయతో ఎంతో తెలివిగా తొలగించింది. విశ్వం తిరిగి సమతుల్యతను సాధించింది. కొత్త అసమతుల్యతలు, ఊహించని సవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా. అహంకారం, తామస శక్తులు కొత్త రూపాల్లో ఉద్భవిస్తూనే ఉంటాయి. వాటన్నింటికీ ఈనాటికి మనం సాక్షులమే. ఆ విధంగా చూస్తే బ్రహ్మ ఎదుర్కొన్నది కేవలం మొదటి ముప్పు మాత్రమే. అలాంటప్పుడు మన మదిలో ఒక గంభీరమైన ఆలోచన మెదలక మానదు. సృష్టి కొనసాగుతున్నప్పుడు దేవి ఇంకా ఎలా విశ్వాన్ని రక్షిస్తుంది?